హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సంచన. హైడ్రా పేరుతో వసూళ్ల దందా, మూసి పేరుతో పేదల ఇండ్లపై పగ, ఫార్మసిటీ పేరుతో భూముల చెర, ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ అండ్ బ్రదర్స్ రియల్ వ్యాపారం, ఇప్పుడు RRR పేరుతో పేదల భూదోపిడి, పెద్దలతో ఒప్పందం, పేదలపై ప్రతాపం. ఇది గుంపు మెస్రి పాలనలో కనిపిస్తున్న దౌర్భాగ్యం. రీజనల్ రింగ్ మాస్టర్లుగా మారిన రేవంత్ అండ్ బ్రదర్స్ ఆడుతున్న మహత్తర నాటకం. అస్మదీయుల కోసమే RRR అష్టవంకరులుగా మారిన వైనం. గీత మారిన దగ్గరల్లా కాంగ్రెస్ నేతలకు వందల ఎకరాలు, ప్రభుత్వ పెద్దలకు మేలు చేసేలా అలైన్మెంట్లో మార్పులు, రైతుల చేన్లను చీల్చుతూ పెద్దోళ్ల భూముల కోసం బాటలు జరిపేలా కదులుతున్న పావులు. అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్. ఇందులో ప్రజా ప్రయోజనం ముత్తది అయినా నిలువున బలుగుతున్నది బక్క రైతులే. రీజనల్ రింగ్ రోడ్, సింపుల్ గా RRR, దీని సౌత్ అండ్ అష్టవంకరులు తిరుగుతోంది. చెడి చప్పుడు లేకుండా తన దిశను మార్చుకుంటోంది. పేదోళ్ల చేళ్లను చీల్చుకుంటూ పెద్దోళ్ల భూముల వైపు కదులుతోంది. కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన RRR అలైన్మెంట్ను వంకరులుగా తిప్పుతూ రేవంత్ ప్రభుత్వం చేపట్టిన మార్పుల వెనుక భారీ కుట్ర కోణం కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలకు వందల ఎకరాలు ఉన్న చోట అలైన్మెంట్లో కీలక మార్పులు జరగడం కలకలం రేపుతోంది. RRR జంక్షన్ జామ్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో భూమాయ కనిపిస్తోంది. జంక్షన్ పై ప్రభుత్వ పెద్దలు దాగుడు మూతలాడుతున్నారు. జంక్షన్ విస్తరణతో భూసేకరణ 2.5 రెట్లు పెరిగింది. పాత డిజైన్ లో 78 ఎకరాలు సేకరిస్తే రేవంత్ హయాంలో అది ఇప్పుడు 181 ఎకరాలకు చేరుకుంది. ఏపీ వెళ్లే వారి కోసం మాల్స్, మల్టీప్లెక్స్ లను ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా కొత్త అలైన్మెంట్ తో చౌటుప్పల్ 2గా చీలనుండటంతో రైతులు లబోదిబో అంటున్నారు. భూముల యజమానులు 2 నెలలుగా కనపడిన వారినల్లా వేడుకుంటున్నా ఎవరి నుంచి సరైన స్పందన లేదు. పెద్దల కోసం పేదల భూములు లాక్కుంటారా అని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కోమటిరెడ్డిని నిలదీస్తే సీఎంనే అడగండి, నాకేం తెలియదంటూ తప్పించుకోవడం మరో దారుణం. గద్దల కమాల్తో పేదల భూములు డమాలవుతున్నాయి. కాంగ్రెస్ నేతల భూముల కోసం రీజనల్ రింగ్ రోడ్ కొత్త అలైన్మెంట్ లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. 2 నుంచి 3 కిలోమీటర్లకు పక్కకు తిరిగిన అలైన్మెంట్ లో అనుముల బ్రదర్స్ భూదందా చేస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల అసైన్డ్ భూములకు ఎసరు పెట్టారు. మాడుగులలో ముఖ్య నేత బంధువుల పొలంలో నుంచి వెళ్తున్న రింగ్ రోడ్డును తప్పించి రైతుల భూములపైకి మళ్లించారు. మరో 2 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసమే రింగ్ రోడ్డు మెలికలు తిరిగింది. వికారాబాద్ పరిధిలో ఏకంగా 7 కిలోమీటర్లు పక్కకు జరిగింది. గతంలో ఓ మాజీ ఎంపీకి చెందిన 200 ఎకరాలపై ప్రభావం చూపగా ఆ భూముల్ని కాపాడేందుకు రెండోసారి మరో 5 కిలోమీటర్లు పక్కకు తిప్పాల్సి వచ్చింది. ఒక్క మా కాన్స్టిట్యున్సీలనే ఉదాహరణ, దీంట్లో ఒక 10-15 కాన్స్టిట్యున్సీలు లింక్ అయినాయి. 15-20 కాన్స్టిట్యున్సీలు లింక్ అయింది RRRలో. కానీ ఒక్క మా కాన్స్టిట్యున్సీలో గతంలో కేసీఆర్ గారు చేసిన అలైన్మెంట్లో 756 మంది ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2వ విడత 3వ విడత అని ఈరోజు అలైన్మెంట్ చేసిన దాంట్లో సుమారుగా 2000 మంది వరకు అలైన్మెంట్లో రైతులు నష్టపోతున్నారు. కొన్ని వేల మంది రైతులు ఈ RRR అలైన్మెంట్ మార్పుతోటి వాళ్ళ లాభం కొరకి, వాళ్ళ బంధువులు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు, అక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకు, రాజకీయ బలాన్ని నిరూపణ చేసుకోవడం కొరకు, వాళ్ళ అనుచరుల భూములను కాపాడే విధంగా ఈ RRR అలైన్మెంట్ను మార్చిర్రు. పేదోళ్ళ పొట్టగొట్టి పెద్దోడికి ఈ కబందాస్తాలను అందించారు. ఈరోజు పెద్దోడికి అండగా ఉండి పేదోళ్ళను నష్టం చేసిర్రు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి పేదల నష్టమే ఈ RRR అలైన్మెంట్ మార్చిన దాంట్లో కారణం. గతంలోనూ ఇదే కాంగ్రెస్ దివంగత వైఎస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇలానే నాట్యమాడింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రాజ్యంలో RRR అలైన్మెంట్ పెద్దోళ్ల భూముల్లోంచి మారింది. బక్క రైతుల భూములను చెరబట్టింది. తాజా అలైన్మెంట్ లో మార్పుల వెనుక ముఖ్య నేత సహా పలువురు కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చడమే అసలు మతలబ్.
రింగ్ రోడ్ అలైన్మెంట్ కు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రింగ్ రోడ్లకు ఒక అలైన్మెంట్ ఖరారైతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అది నాదస్వరం ఊదిన తాజుపాములా నాట్యమాడుతుంది. ఎందుకంటే ఒక చోట కిలోమీటర్ జరిగితే ఇంకో చోట 5-6 కిలోమీటర్ల దూరం పాకుతుంది. పాత అలైన్మెంట్ లో పెద్దోళ్ల భూముల్లోంచి సాగే రింగ్ రోడ్డును కాంగ్రెస్ సర్కార్ కమాల్ చేసి సన్న చిన్నకారు రైతుల భూముల్లోకి మలుపుతుంది. నెత్తి నోరు కొట్టుకుంటూ బక్క రైతు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. చివరికి కాంగ్రెస్ నేతలే రంగంలోకి దిగి రూపాయి బదులు రూపాయిన్నర పరిహారం ఇస్తామని నమ్మబలికి ఉన్న జాగను గుంజుకుంటారు. పేద రైతుల భూముల్లోంచి దూసుకుపోయే విశాలమైన రింగ్ రోడ్ కాస్త పెద్దల భూములకే వన్నె తెస్తుంది. భవిష్యత్తులో వాణిజ్య సముదాయాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు ఇలా విశ్వనగరాలను తలపించే ఆకాశ హర్మ్యాలు ఆ భూముల్లో వెలుస్తుంటే రింగ్ రోడ్డుకు భూములిచ్చిన రైతులు అక్కడే ఉపాధి కోసం వెతుకులాడుకుంటున్నారు. ఇలా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా అటూ ఇటూ మార్చేస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఉత్తర దక్షిణ భాగాలు కలిపే చోట త్రిపులర్ జంక్షన్ ను విస్తరించడం కలకలం రేపుతుంది. ఇక్కడ జంక్షన్ విస్తరణ ఏరియా ఉన్నట్టుండి 2.5 రెట్లకు పెరిగింది. ఫలితంగా ఇప్పటికే కోట్లలో విలువ చేసే వ్యవసాయ భూములతో పాటు లక్షల్లో విలువైన ప్లాట్లు, ఇండ్లు త్రిపులారులో పోనున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులు, సామాన్య ప్రజలు 2 నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వీరి ఆవేదనకు, ఆక్రోశానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ పెద్దలు యథావిధిగా మౌనం పాటిస్తున్నారు. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సైలెంట్ గా స్కెచ్ వేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అంటే 3 ఆర్లు ఉన్నాయి. ఒక ఆరు రేవంత్ రెడ్డి గారు, 2 ఆరు రోడ్ కమిషన్, 3వది అంటే రిలేషన్ వాళ్ళ బంధువులు. వాళ్ళ కొరకు సులభం కొరక రైతులు అనేది లేదు. ఆరంటే ఒక రైతు అనుకుంటారు. రైతులకు సంబంధించి కారే కాదు, ఇది ఒక కంపెనీ అండి. చౌటుప్పల్లో ఒక దివిస్ కంపెనీ ఉంది. ఇక్కడికి రాగానే 28 కిలోమీటర్ పొందుపరిచిరి. అదే వికారాబాద్, మహబూబ్ నగర్, ఆమన్గల్ వచ్చే వరకు 40 కిలోమీటర్ పైబడి పొందుపరిచిరి. కనుక ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కంపెనీకి అమ్ముడు పోయిందని చెప్పేసి నా బలమైన ఆరోపణ. రీజనల్ రింగ్ రోడ్ ప్రజల ఆరోపణ. మీరు దాని మీద స్పష్టత ఇవ్వాలి. కంపెనీ ఎందుకు బయటికి లాగారు, 28 కిలోమీటర్కి ఎందుకు పొందుపరిచి అక్కడికి రాగానే మీకు స్పష్టంగా కనబడతా ఉంది, మార్క్ కనబడతా ఉంది. కనుక మీరు బడే బాబులకు, కంపెనీలకు, పెత్తందారులకు ఇంకా 1000 కోట్లు ఉన్నకి 1,00,000 కోట్లు కావడానికి తప్ప కానీ చిన్న సన్నకారు రైతుని బాగుపడడం లేదు. మీరు ఎప్పుడైనా రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడే కనుక రేవంత్ రెడ్డి సర్కార్కు మరొకసారి చెప్తున్నాం, ఈ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా ఎత్తేయమని చెప్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో ఏం జరిగింది? రింగ్ రోడ్ అలైన్మెంట్ లో సర్కారు భూముల నుంచి వెళ్ళింది. అదే రేవంత్ పాలన వచ్చేసరికి సన్న చిన్నకారు రైతుల కొద్దిపాటి భూముల నుంచే పోతోంది. పెద్దోళ్ల భూముల కోసం తమకున్న 1-2 ఎకరాలను గుంజుకుంటే ఎట్లా అంటున్న బక్క రైతు బాధను పట్టించుకునేవాడు లేకపోయాడు. అయితే కొన్ని చోట్ల రైతులు మూకుమ్మడిగా సర్కారు పెద్దలపై దుమ్మెత్తి పోస్తుండగా మరికొన్ని చోట్ల ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్. అప్పుడు అలైన్మెంట్ కుంభకోణమే, ఇప్పుడు అలైన్మెంట్ కుంభకోణమే. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రభుత్వ హయాంలో రూపొందించిన త్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ను
గత ఏడాదిలోనే కాంగ్రెస్ ముఖ్య నేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్టవంకరలు తిప్పుతోంది. రంగారెడ్డి జిల్లాలో 1 నుంచి 3 కిలోమీటర్ల మేర పేదల భూముల్లోకి జరిగిన అలైన్మెంట్ వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి 5 కిలోమీటర్ల మేర జరగటం వెనుక మతలం తేటతెల్లమైందే. తర్వాత కమిటీలంటూ కాలయాపన చేసిన ప్రభుత్వ పెద్దలు చివరకు అదే అలైన్మెంట్ లో కొన్ని మార్పులు చేస్తూ కేబినెట్ ఆమోదించింది. రెండో అలైన్మెంట్ లోనూ వికారాబాద్ ప్రాంతంలో కొందరు కాంగ్రెస్ నేతల భూములపై ప్రభావం చూపుతుండటంతో 5 కిలోమీటర్లు జరిగిన అలైన్మెంట్ ను మరో 2 కిలోమీటర్లు అంటే ఏకంగా 7 కిలోమీటర్ల వరకు జరిపారు. త్రిపురాల్లో 3 ఎకరాల భూమి మొత్తం పోతున్నది. మా బతికే ఆధారం అది ఉన్నది. తరతరాల సంది పొలం చేసుకుంటూ బతుకుతున్నాం. ఇక పొలం పోతే మాకు ఏం బతుకుదల లేదు. త్రిపురాలే అవసరం లేదు. మాకు ఎవరేమన్నారు త్రిపురాలు మాకు అవసరమా? మాకేం అవసరం సార్? త్రిపురాలు అవసరం లేదు. ఉన్న రోడ్లకు లేదు. గారోడేం చేస్తారు సార్? చెంటు భూమి కూడా ఇవ్వం. ఏది చేస్తారు? మా ఊరు ముంగడికి వెళ్ళి గౌటాలకే తీసుకుపోండి. గౌటాల భూమి గుట్టలు ఉన్నాయి సార్. ఆ గుట్టల మీదకి తీసుకుపో. మాకు అభ్యంతరం లేదు. మా పట్ట భూములకు అయితే ఏమి ఇవ్వం. చెంటు భూమి కూడా ఇవ్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిపులార్ దక్షిణ భాగం అలైన్మెంట్ అప్పటికే ఖరారైంది. క్షేత్రస్థాయిలో అధికారులు మార్కు కూడా చేశారు. కానీ గత ఏడాది ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అలైన్మెంట్ మార్చింది. కేవలం ముఖ్య నేత బంధువులు, ఇతర కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు భూములను కాపాడేందుకు ఈ మార్పు జరిగిందని అక్కడి రైతులు ఓపెన్ గానే దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి మార్పు వెనుక ఎలాంటి శాస్త్రీయ సాంకేతిక కారణాలు లేవు. కాకపోతే అప్పట్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కాలయాపన చేసేందుకు ప్రభుత్వం కమిటీని తెరపైకి తెచ్చింది. రాత్రి వేళల్లో డ్రోన్ సర్వేలు చేయించి రైతుల్లో ఒక రకమైన అయోమయం సృష్టించింది. కొన్ని చోట్ల ఏకంగా 3 చోట్ల అలైన్మెంట్ మార్కులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా కొంతకాలం అయోమయాన్ని కొనసాగించి చివరికి కొన్ని రోజుల కిందట కేబినెట్ భేటీలో అలైన్మెంట్ ఖరారు చేసినట్టు ప్రకటించింది. ఖరారైన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ కు త్రిపులార్ ఒక చోట 40 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తే మరికొన్ని చోట్ల 28 కిలోమీటర్లు. ఇలా ఓ పద్ధతి లేకుండా తయారైంది. ఇయ్యము భూమి ఇయ్యము, మేము చచ్చిపోయినా సరే రోడ్డుకు అడ్డం బండి ఆయన భూమిలో వండినా సరే కానీ భూమి మటుకు ఇయ్యము. అవన్నీ చూడు, నేను సచ్చి ఆయన పెట్టినా సరే మా పిల్లలను ఆడు భూమిలోకి వస్తే చెప్పు తీసుకొని కొడతాం. అప్పుడేమో కాలు మొక్తా అన్నారు, వచ్చి దండం చేస్తా అవి చేస్తా నా కోటెయ్యి అదెయ్యి అంట అని అన్నారు. ఇప్పుడేమో మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నాడు. మొత్తం అంతా భూమిలోకి వెళ్ళి భూమి పోవాలని ఏమున్నది, గౌటాన్ భూమిలోకి వెళ్ళి అట్లా ఊరుముగట్టుకు వెళ్ళిపోతే ఏమవుతున్నది? సరిగ్గా పట్ట భూములకి వెళ్ళేది ఇవ్వాలి అని కానూను ఉన్నది. మాకు జీవితం లేకుండా చేస్తున్నాడు భూమి రేవంత్ రెడ్డి. మేము అప్పుడు ఓట్లు వేసి గెలిపించినాం ఆయనను. ఇప్పుడు మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నాడు. మమ్మల్ని ఎట్లా చేస్తాడో మేము భూమి ఇవ్వగలగము. మేము జీవు అయినా సరే భూమి ఇవ్వము. చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకు దండం చేస్తాము. మా భూమిలోకి వెళ్ళి నువ్వు దాకు ఎట్లా వెళ్ళానో తీసుకుపో. మాది ఉన్నది చారడు భూమి. మా దాంట్లోకి వెళ్ళి నువ్వు తీసుకొని పోతే మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? రేవంత్ రెడ్డి, నీకు దండం చేస్తాము. నిన్న మేము భూమి పడగొట్టుకొని నిన్ను గెలిపించినట్టున్నది. రేవంత్ రెడ్డి, నువ్వు నాటకం ఆడిపిస్తున్నావు మమ్మల్ని జీవి తినేటట్టున్నావు నువ్వు. వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ హయాంలో రూపొందించిన ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ ను మార్చే ప్రక్రియలో తెర వెనుక వేలాది ఎకరాల సమీకరణ జరిగింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అలైన్మెంట్ మార్పు బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో జరిగింది. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మొదలు వికారాబాద్ జిల్లా పూడూరు వరకు అలైన్మెంట్ కు అనుగుణంగా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడంతో పాటు వేలాది ఎకరాల అసైన్ భూములపై అనధికారిక ఒప్పందాలు చేసుకున్నారు. అనధికారిక ఒప్పందాలతో బక్క రైతులను దోచుకుంటున్నారు బిగ్ బ్రదర్స్. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాడ్గుల, వెల్దండ మండలాల పరిధిలోని అజలాపురం పరిధిలో ఉన్న కుందారం భూములను అనధికారిక ఒప్పందాలతో చెరబడుతున్న వైనం గతంలోనే బట్టబయలైంది. ఇలాగే పేద ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసెండ్ భూములను వేలాది ఎకరాల మేర అనధికారిక ఒప్పందాలతో తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మార్పు వెనుక ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కోసమే అలైన్మెంట్ మార్పు చేయించామని ప్రచారం చేసుకుంటున్న అసలు విషయం మరొకటి ఉంది. ట్రిపుల్-ఆర్
బాధిత రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతోని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోపంతో ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని ఈరోజు వెల్లుబుచ్చుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం హయాంలో RRR అలైన్మెంట్ ఎట్లుండంటే ప్రభుత్వ భూములు అసైన్ భూములు ఎక్కువ పోతుండే, రైతుల భూములు పట్టా భూములు చాలా తక్కువ సంఖ్యలో తక్కువ మోతాదులో పోయినటువంటి అలైన్మెంట్ పాత అలైన్మెంట్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలైన్మెంట్ని మొత్తం కూడా మార్చి పేద రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, ఎకరా అద్దెకరా 10 గుంటలు 9 గుంటలు 8 గుంటలు ఉన్నటువంటి రైతుల భూములను లాక్కునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ దీని వెనుక పెద్ద ఎత్తున కుంభకోణం ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీలుగా పనిచేసినటువంటి మాజీ ఎంపీలు రంజిత్ రెడ్డి గారి భూమిని తప్పించి 200 ఎకరాలకు సంబంధించినటువంటి గతంలో అలైన్మెంట్లో ఎఫెక్టెడ్ ఉన్నటువంటి భూమిని తప్పించడం అనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారి భూములను తప్పించడం అని చెప్పేసి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. చీమల్దరి దేవరంపల్లిలో ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి భూములను తప్పిస్తున్నామని వాళ్ళంతా కూడా రైతులు చెప్తున్నారు. పెద్ద పెద్ద 100 ఎకరాలు ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులను భూమిని అంతా కూడా తప్పించి చిన్న పేద సన్నకారు రైతులు మా పొట్టలు ఎందుకు కొడుతున్నామని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఇది విరమించుకోవాలి. మీరు ఈ అలైన్మెంట్ని పాత అలైన్మెంట్ ఏది ఉందో ఆ విధంగానే చేయాలి. లేని పక్షంలో తప్పకుండా మరో లగచెర పోరాటం జరుగుతుంది. నీ ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా రైతుల పక్షాన అలైన్మెంట్ మార్చే విధంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు వల్ల భూములు కోల్పోతున్న కాంగ్రెస్ బడా లీడర్లు RRR అలైన్మెంట్ మార్పు చేసేలా పావులు కదిపారు అన్నది అసలు నిజం. ఒక్క పూడూరు మండలంలోనే 12 గ్రామాల మీదుగా రింగ్ రోడ్డు వెళ్లేలా కొత్త అలైన్మెంట్ ఖరారు చేశారు. ఇందులో అత్యధికంగా పేద రైతుల భూములే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లకు మాత్రం ఈ మార్పుతో డిమాండ్ భారీగా పెరిగింది. పూడూరు మండలంలోని ఎన్కపల్లి సమీపంలో 100 ఎకరాల్లో వెలిసిన మైరన్ హోమ్ వెంచర్తో పాటు డెక్కన్ ట్రయల్స్ రిసార్ట్, ఊటీ గోల్ఫ్ కౌంటీకి చెందిన భూములకు నష్టం జరగకుండా అలైన్మెంట్ మార్పులు చేశారు. పూడూరు గ్రామ పరిధిలోని జనప్రియ రియల్ ఎస్టేట్ వెంచర్ మంచన్పల్లి శివారులో వెలిసిన గిరిధరి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ భూములు ఇంచు కూడా కోల్పోకుండా కొత్త అలైన్మెంట్ మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. అలైన్మెంట్ మార్పులో సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బడా నాయకులకు ముడుపులు ముట్టినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాది 2 ఎకరాల భూమి పోతున్నా RRR. మా 21 64 70 సర్వే నెంబర్ మా ఊరు ముందుకు ఇంతకుముందు ఎన్నుండే RRRలకి వెళ్ళి అలా ఫస్ట్ అలాట్మెంట్లకి వెళ్ళి పోతే ఏం కాకుండా ఊరికేం నష్టం కాదు. మా ఊరు నుంచి మించు 100-120 ఎకరాల భూమి పోతున్నది RRR అందరు కలిసి. మొత్తము రైతుల వెంచాలు కూడా ఉన్నాయి. వెంచాలకి వెళ్ళి పోకుండా మా రైతుల భూములకి వెళ్ళి పోతున్నాయి. ఇది కావాలనే రేవంత్ రెడ్డి రైతు రాజ్యం అంటాడు. రైతులను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము మాకు జీవనాధారమే లేదు. ఇక బోర్లు పోతున్నాయి, బావులు పోతున్నాయి, మొత్తం రైతుల భూమే పోతుంది మా ఊళ్ళకి. వికారాబాద్ జిల్లా వైపు RRR అలైన్మెంట్ తీరు మరో వింతగా తయారైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సరిహద్దులోని చేవెళ్ల మండల పరిధిలో నుంచి అలైన్మెంట్ ఖరారు చేశారు. దీని ద్వారా పలువురు నేతలు భూములు కోల్పోవాల్సి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలైన్మెంట్ ను చేవెళ్ల మండల పరిధి నుంచి వికారాబాద్ వైపు ఏకంగా 5 కిలోమీటర్లు జరిపారు. కొందరు నేతల భూములను కాపాడేందుకు ఈ అలైన్మెంట్ మార్చగా మారిన అలైన్మెంట్ కూడా పలువురు కాంగ్రెస్ నేతల భూముల మీదుగా వెళ్లింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత ఒకరి భూములు ఉండగా ఆయనతో పాటు కాంగ్రెస్ పెద్ద ఒకరి భూములు, మాజీ ఎమ్మెల్యే భూములు ఉన్నాయి. మూడోసారి అలైన్మెంట్ ను వికారాబాద్ వైపు మరో 2 కిలోమీటర్లు జరపడంతో ఏకంగా 7 కిలోమీటర్లు పాకిన అలైన్మెంట్ తో పలువురు అధికార పార్టీ నేతల భూములు సేఫ్ గా మిగిలాయి. అంతేకాదు వారితో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ కలెక్టర్ భూములకు కూడా డిమాండ్ పెరిగినట్టు సమాచారం. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్లో కూడా ఇదే జరిగింది. ఇక్కడి కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ ఖరారు కాగా ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ లోనే ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక అలైన్మెంట్ ను కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడు ఆ వెంచర్ సేఫ్ కాగా బక్కా రైతుల భూములు పోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోనూ RRR పేద రైతుల భూముల్లోకి పాకింది. నాడు ఖానాపూర్ మీదుగా అలైన్మెంట్ చేయగా అప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడి నుంచి అలైన్మెంట్ దూరం జరిగింది. రంగారెడ్డి
జిల్లా మాడుగుల గ్రామ పరిధిలో కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ అలైన్మెంట్ ను రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మార్చింది. ఈ భూమికి అవతల 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది. ఎందుకంటే గతంలో మార్కు చేసిన ఈ భూమి ముఖ్య నేతకు అత్యంత సమీప బంధువిది. దాన్ని కాపాడేందుకు చంద్రాయన్పల్లి, కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ చేయడంతో సన్న చిన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామ పరిధిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ అలైన్మెంట్ లో అధికారులు సర్వే చేసి గుర్తు పెట్టారు. ఇది పేద రైతు భూమా, భూస్వామిదానేది చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ట్రిపుల్ అలైన్మెంట్ ను మార్చింది. మాకు జాబులు లేవు, ఏమి లేవు, ఏం చేసుకొని బతకాలి, ఉన్న పోయి గెలవరికని అని కనిపించిన మీరు ఓటు రోడ్ వచ్చి మాకు ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు ఉంటాయి, పేదలు లేడు అదీగాక ఈ భూమికి అవతల 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో నుంచి అలైన్మెంట్ ఖరారు చేసింది. ఇదేదో సాంకేతిక సమస్య కాదు. గతంలో మార్కు చేసిన ఈ భూమి ముఖ్య నేత అత్యంత సమీప బంధువుదే. మాడుగుల పరిధిలో ముఖ్య నేత బంధువులెవరో తెలంగాణ సమాజానికి తెలియందేమీ కాదు. ఈ భూములను కాపాడేందుకు చంద్రాయన్పల్లి, కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ ను ఖరారు చేయడంతో సన్న చిన్నకారు రైతులు భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది. ఉన్న 1-2 ఎకరాల భూమిని ప్రభుత్వం ట్రిపుల్ కోసం తీసుకోవడంతో ఆ ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. మారిన అలైన్మెంట్ తో సదరు ముఖ్య నేత బంధువుల భూములు లక్షణంగా ఉండటమే కాదు, సమీపం నుంచే రింగ్ రోడ్డు వెళ్లడంతో ఈ భూముల ధర ఎన్నో రెట్లు పెరిగింది. ఇది చాలదన్నట్టు గ్రీన్ ఫీల్డ్ హైవే సైతం ఈ భూములకు మరో మణిహారంగా మలిచారు. ఉత్తర దక్షిణ 2 భాగాలుగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ 352 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఈ RRRలో భాగంగా 1712 కిలోమీటర్ల పొడవున మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి 2 దశలో 32 రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్డు 100 అడుగులు కాగా భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్గా ఉంచుతారు. ఇక్కడే అసలు రింగ్ రోడ్డును తాచుపాములా నాట్యమాడిచ్చారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్ సాంకేతికంగా నల్గొండ జిల్లా కుర్మేడి గ్రామ పరిధిలోకి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు 200 ఎకరాల మేర ఉన్న ఈ వెంచర్లోని కొన్ని ప్లాట్ల మీదుగానే ట్రిపుల్ అలైన్మెంట్ ఖరారు చేశారు. ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ లోని ఉన్నారు. అయినా ఎమ్మెల్యే, వారి బంధువులు, ఇతరులకు చెందిన 100 ఎకరాల భూములకు ఇప్పుడు రింగ్ రోడ్డు పక్కన భూముల పేరిట భారీ డిమాండ్ వచ్చింది. రైతుల భూములన్నీ ఉన్న ఒక్కొక్క ఎకరా, అర్ధ ఎకరా, 1/2 ఎకరా, 10 గుంటలు, 5 గుంటలు ఉన్న రైతులే ఉన్నారు మొత్తము. ఈ ఉన్న ఒక్క ఎకరా, అర్ధ ఎకరా, 5 గుంటలు, 10 గుంటలు ఉన్న భూమి మొత్తం ఇలా RRRలో పోతే ఈ అర్ధ ఎకరా, 1/2 ఎకరా రైతులంతా మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి RRRను పాత అలైన్మెంట్ చేసిన విధంగా RRRను కొనసాగించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఉన్న రైతులంతా ఒక్క లీటర్ది 1 సెంటు భూమి కూడా ఇక్కడ పోతలేదు. ఈ పోయే ల్యాండ్ అంతా కూడా ఎవరిది అంటే సామాన్య రైతులదే, సన్నకారు రైతులదే పోతుంది. కాబట్టి ఈ RRRను వెంటనే పాత అలైన్మెంట్ ఎట్లా చేసిరో అదేవిధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇలా మొత్తంగా చూస్తే హైదరాబాద్ చుట్టూ నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుపై బడా కాంగ్రెస్ లీడర్లు, రియల్టర్లు కన్నేశారు. ఏ ప్రాంతాల మీదుగా రోడ్డు వెళ్తుందో ఆరా తీస్తూ పైరవీలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా అలైన్మెంట్ ను మార్చుకుంటున్నారు. ఇందుకోసం కీలక మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బడా నేతలకు దగ్గరగా ఉండే లీడర్లను మచ్చిక చేసుకుంటున్నారు. ఆఫీసర్లను కాకాపడుతున్నారు. తమ భూములు త్రిబులాల్లో పోకుండా జాగ్రత్తలు పడే పనిలో కొందరుంటే తమ భూముల సమీపంగా రోడ్డు వెళ్లేలా చూడాలని మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ కాంగ్రెస్ లీడర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పార్ట్నర్లుగా ఉన్నారు. కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు బిజినెస్ ను తమ బంధువుల పేరుతో కొనసాగిస్తుండగా ఇంకొందరు రియల్ కంపెనీల్లో స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
వీళ్ళు తమ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు లాభం కలిగేలా రోడ్డు మ్యాప్ చేయించేందుకు పైరవీలు చేస్తున్నారు. మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఫైనల్ గా ఒక మాట, కాంగ్రెస్ పార్టీల పాలనలో రింగ్ రోడ్లు పక్కదారి పట్టడం కొత్తేమి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఇటు క్యాట్ వాక్ చేసినట్టుగానే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా వంకర్లు తిరుగుతోంది. పెద్దలను కాపాడి పేదల కడుపు కొట్టడమే దీని వెనుకున్న హిడెన్ ఎజెండా. దట్ ఈస్ ఓపెన్, దట్ ఈస్ క్లియర్. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.